కంప్లైంట్స్ ఉన్నాయి. ఏపీ ఫుడ్ కమిషన్ ముసాఫిర్ గారికి హైవేలలో ఉన్న డాబాలు హోటల్స్ కూడా చెక్ చేయమని చెప్పవచ్చు కదా. ఓరొకళ్ళ దగ్గర రాక్ గార్డెన్స్, ఏపీ టూరిజం హోటల్ వరస్ట్ ఫుడ్, వాష్రూమ్స్ కూడా సరిగా మెయింటైన్ చేయలేదు. మా లేడీస్కి పిల్లలకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఒకసారి గమనించగలరని కంప్లైంట్. ఇప్పుడు వస్తాండి, ఇప్పుడు వస్తాండి ఏమి ఎట్లా కిచెన్ చూపించండి. ఎట్లున్నాయి మీ వంటలు? ఇంట్లో ఏమైనా పెడుతున్నారా? ముందు ఏమన్నా తయారు చేసేది ఏం లేవు కదా. ఏ రోజు ఆ రోజు క్లియర్ చేస్తారా? కంప్లైంట్ ఉన్నాయండి ఎక్కువగా. హైవేల మీద సరిగా ఫుడ్ సరిగా ఉండడం లేదని, వాష్రూమ్స్ సరిగా మెయింటైన్ చేయడం లేదని సీజ్ చేస్తారు. ఇది ఇండియన్ కాంట్రాక్ట్. జాగ్రత్త చేయండి. ఫ్యామిలీస్ వస్తారు ఇక్కడికి, పిల్లలు వస్తారు. ఆ వాష్రూమ్స్ కొంచెం శుభ్రంగా చేయండి. మీ బిజినెస్ మీకే కదా పెరిగేది, మా కాదు కదా లాభం వచ్చేది. ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తారు సాయంత్రం కల్లా మీకు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సెక్రటరీ ఉన్నారు కదా మేడం, వాళ్ళు రాలే కానీ వస్తారు. ఈరోజు వస్తారు, సాయంత్రానికి వచ్చి మీకు నోటీస్ ఇస్తారు. మీరు కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలా, కొంచెం నీట్నెస్, క్లీనినెస్. నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. నేను ఏదో ఒకసారి రూట్లో పోయేటప్పుడు ఇవన్నీ ఇవి నేను చెప్పాను. ఇది తయారు చేసింది వంట. ఇవి నిన్న తయారు చేసి పచ్చి మాంసం ఉంచుకోవచ్చు. ఇది మీరు డిస్చార్జ్ చేయాలి, తీసి పడేది మీరు బెటర్. ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు పచ్చి మాంసం ఉంచుకోవద్దని చెప్పట్లేదు. పచ్చి మాంసం ఉంచుకోండి. చికెన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ ఉడకబెట్టింది చూడండి. ఇది తయారు చేసి మీరు ఏం చేస్తుంది? ఇప్పుడు నైట్ చికెన్ కొద్ది చేసుకోండి. మీ దగ్గర ఏముంటే అవే కదా తినేది. మేము మీ దగ్గర ఏముంటే లేవు సార్, దీనికి సంబంధించింది లేదు సార్, అయిపోయిందంటే వేరే దాంట్లో వెళ్ళిపోతాం కదా. వెళ్ళి జాగ్రత్త చేయండి. బయట పడే డస్ట్బిన్లో పడేది, డస్ట్బిన్లో పడేమా. కొంచెం జాగ్రత్త చేయండి. పోలీసులు ఇస్తారండి, సీజ్ చేపిస్తానండి, సీజ్ చేస్తారు. డస్ట్బిన్ జాగ్రత్తగా ఇవ్వాలా, మంచిగా ఇవ్వాలి. ఆడింది ఆట, పాడింది పాట అంటే కుదరదు. మీ ఇష్టం. ఎవరు వచ్చే ఒకసారి తింటే తింటారు అనుకుంటే కుదరదు. నేను మంచిగా టెస్ట్ మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. బాత్రూమ్స్ అని సరిగా లేవు అని కంప్లైంట్. ఫ్యామిలీస్ వస్తారు పాపం ఆడవాళ్ళు, వాళ్ళు బాత్రూమ్ శుభ్రంగా కొంచెం మెయింటైన్ చేయండి. వచ్చినామంటే మీ రిప్యుటేషన్ దెబ్బతింటుంది. మేమేం చేయాల్సిన పనిలే. ఎవరు రారు మీ హోటల్కు, అట్లా తయారు చేస్తాను నేను. జాగ్రత్త అండి, జాగ్రత్త. ఈ వాష్రూమ్స్ కూడా ఇక్కడ ఇదేనా? ఇది ఇక్కడ ఉన్నాయా? ఎట్లా వే ఎక్కడ దానికి బయట నుంచా? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి గారు హోటల్ విజిట్ చేసి కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు ఆదేశాలు జారీ చేయగా, కర్నూలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్ కి వచ్చి యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడం జరిగింది.